ఏలూరులో అసలు ఏం జరుగుతుంది? పొలిటికల్ గా అధికార పక్షం ప్రతిపక్షం పోటాపోటీగా అమలు చేస్తున్న వ్యూహాలతో ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి వైసీపీని చావు దెబ్బ తీసిన కూటమి ఇంకా ఏం చేయాలనుకుంటోంది? ఓటమి బాధలో ఉన్న ఫ్యాన్ పార్టీ భవిష్యత్తు కోసం ఎలాంటి ప్లాన్ చేస్తోంది? ఏలూరులో మరింత దూకుడుగా కూటమి కీలక పదవుల కోసం డేట్ ఫిక్స్ చేశారా? అధికార పక్షాన్ని వైసీపీ కట్టడి చేయగలదా? మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత ఏలూరులో రాజకీయంగా భారీ మార్పులు జరుగుతున్నాయి. ఇంకా జరగబోతున్నట్టుగా కూడా కనిపిస్తోంది. పశ్చిమలో ఘోర పరాజయం తర్వాత పార్టీ ముఖ్యులతో సమావేశమైన జగన్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఆళ్ల నాని ప్లేస్ ను ఎవరితో భర్తీ చేయాలనే విషయమై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఫైనల్ గా ఏలూరు వైసీపీ అధ్యక్షుడిగా కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పేరును ఖరారు చేశారు. ఏలూరు అసెంబ్లీకి సైతం కొత్త ఇన్ఛార్జిను నియమించారు. ఆళ్ల నాని అనుకోని షాక్ ఇచ్చాక జిల్లాలో ఫ్యాన్ పార్టీకి ఇది కొంత బూస్టప్ అనుకోవచ్చు. అయితే ప్రతిపక్షం మార్పులు చేర్పులతో దూకుడుగా ముందుకు వెళ్తుంటే అధికారంలో ఉన్న తామేం తక్కువ తిన్నామా అంటోంది కూటమి పక్షం. అందుకే విపక్షానికి ధీటుగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయే ఎత్తుగడే వేసినట్టు తెలుస్తోంది. ఒకేసారి ఏలూరు కార్పొరేషన్ జిల్లా పరిషత్ పీఠాలను తమ ఖాతాలో వేసుకునేందుకు ఎన్డీఏ కూటమి వ్యూహం సిద్ధం చేసిందనే ప్రచారం ఇప్పుడు జోరందుకుంది. ఇదే జరిగితే పశ్చిమలో టీడీపీ ఏక చక్రాధిపత్యానికి తిరుగుండదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ఫలితాలు పూర్తిగా నిరాశపరచడంతో ఏలూరులో వైసీపీ నుంచి కీలక నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నారు. అయితే ఈ పరిణామాలతో అలర్ట్ అయిన వైసీపీ అధిష్టానం వేగంగానే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఇప్పటికే జిల్లా పార్టీ పగ్గాలు దూలం నాగేశ్వరరావుకు అప్పగించిన జగన్ ఏలూరు ఇన్ఛార్జ్ పదవికి జయప్రకాష్ పేరును పరిశీలిస్తున్నారట. అధికారికంగా ఆయన పేరును ప్రకటిస్తే ఆ తంతు కూడా పూర్తయిపోతుంది. ఆళ్ల నానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న జయప్రకాష్ ఆయనతో విభేదించారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో వైసీపీ ఏలూరు అసెంబ్లీ బాధ్యతలు జయప్రకాష్ కు అప్పగించడమే కరెక్ట్ అని భావిస్తోందట వైసీపీ హైకమాండ్. ఏలూరు జిల్లాలో అధికార కూటమి వ్యూహాలు మరోలా కనిపిస్తున్నాయి. ఒకేసారి ఏలూరు కార్పొరేషన్ జిల్లా పరిషత్ పీఠాలను చేజిక్కించుకోవాలని చూస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు డేట్ ఫిక్స్ చేయడమే ఆలస్యం. ఈ తతంగాన్నంతా క్షణాల్లో పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు టీడీపీ నేతలు. ఇప్పటికే పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్న ఏలూరు మేయర్ నూర్జహాన్ పెదబాబు దంపతులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ దంపతులు చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు. అదొచ్చేసిందంటే వారితో పాటు చాలా మంది వైసీపీ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు జిల్లా పరిషత్ సభ్యులు కండువా మార్చేసేందుకు సన్నద్ధమవుతున్నారట. నేతలు పార్టీలు మారడం సహజమే అయినా ఏలూరు జిల్లాలో వరుసగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు మాత్రం ఆసక్తి రేపుతున్నాయి. ఇంట్రెస్టింగ్ గా సాగుతున్న ఈ పొలిటికల్ గేమ్ లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.